హిందీ రాష్ట్రాలు వేసిన పన్నాగం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా గుంటనక్క గాథ కింద గుంటనక్క పందికొక్కులాగా చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళంతా ఒక్కటై వద్దోమర్రంటుంటే వద్దోమర్రంటే మన శక్తి మన యుక్తులు మొత్తం సన్నగిలుతాయి, కలిసి ఉంటే కలదు సుఖం వీడిపోతే నష్టం అని ఎంత మొత్తుకుంటున్నా కూడా చంద్రశేఖర్ కేసీఆర్ నరానికి ఇక్కడ ఆంధ్రోడు తెలంగాణ రాంగనోడు ఆంధ్రోడు బొంగనే ఇంటింటికి ఉద్యోగం వస్తుంది, మాదుగోని ముఖ్యమంత్రి చేస్తాం అని జనాల చెవుల్లో గులాబీ పువ్వు పెట్టలేదా, తామర పువ్వు పెట్టలే, స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నా వెంకయ్య నాయుడు ఎవడి నోటికి రాలి తన నోటి నుండి వచ్చేది. ముందు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాలా, వీళ్ళ శక్తి సామర్థ్యాలను విడదీయాలా, వీళ్ళు కుక్కలు చెప్పుకున్నట్టు ఒక్కటి కాకుండా విడిపోవాలా. ఈ కుట్రలు కుతంత్రాలతోనే కదా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. ఈరోజు అక్కడ ఎట్లుంది ఆంధ్ర రాష్ట్రం? పాలిస్తున్నా జగ్గుబాయ్ జగన్ పెట్రోల్ లీటర్ 40 రూపాయలు డాలర్ 40 రూపాయలు చేస్తేనని చెప్పారు. చర్చే లేదు, చెప్పుకున్నాం ఎంతసేపు చెప్పుకున్నాం కదా. పెట్రోల్ని ఎత్తి మీద తగలబెట్టుకుంటే అయిపోతుంది. మనం తగలబెట్టడమా ఆదానమ్మని తగలబెట్టడమా? మీరే ఆలోచించండి. ప్రపంచంలో హిట్లర్ బతుకు కుక్క చావు బతుకు అయిందా లేదా? ఇటలీ ముసోలిని బతుకు ఉరిపెట్టి చంపిందా లేదా? జారు చక్రవర్తుల్ని చంపి పడేసిందా లేదా? టోజో బతికేంటి, ఫ్రాన్స్ బతికేంది, అటు జపాన్ కానీ ఫ్రాన్స్ కానీ ప్రపంచంలో నరరూప రాక్షసులు నరులని తిన్న నరరూప రాక్షసుడు ఉగండా అధ్యక్షుడు ఈడీ అమీన్ దగ్గర మొదలు పెడితే మోడీ దగ్గరని ఎవ్వరు వదిలిపెట్టరు. మోడీ గారికి 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు ఉండాలా, భీష్ముడికి ఉన్నట్టు 1000 ఏళ్ళు ఉండాలా. ఈ లెక్కలు మొత్తం డొక్కలు. ఇప్పుడు ఎందుకంటే పోరగాళ్ళంతా భ్రమలున్నారు. జై బోలో శ్రీరామచంద్రజీకి జై, జై బోలో భారత్ మాతాకి జై అని 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 అలిసిపోతారు. నీళ్ళు తాగుతారు, అన్నం తింటారు, అన్నం పోతే నీళ్ళు కొనుక్కోవాలి, డబ్బులు కావాలి కదా, మినరల్ వాటర్, అన్నం కావాలి కదా, డబ్బులు కావాలి కదా, ఉద్యోగాలు ఉండవు. అప్పుడు వస్తుంది చైతన్యం. కొట్టి చెదులు బాయ పాడి నోరు బాయ ఇకనైనా దయ చూడరు. బీజేపీ నాయకులను అంటారు. అడిగిన తర్వాత వాడు ఉద్యోగం ఇవ్వడు, వాళ్ళకు ఉద్యోగం వస్తే చాలు, ఎమ్మెల్యే ఎంపీలుగా మినిస్టర్లు వస్తే చాలు, మిమ్మల్ని వదిలిపెడతారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ జెండకు పెట్టిన జెండను తీసి ఇసరేస్తారు, కర్రను పడతారు, ఉరికిచ్చి తరిమి కొడతారు. ఎందుకంటే మీరు అడిగితే మిమ్మల్ని లేనిపోని కేసులు పెడతారు. చైనా ఏజెంట్లు అంటారు, పాకిస్తాన్ ఏజెంట్లు అంటారు, దేశ విరోధులు అంటారు, హిందూ సనాతన సంప్రదాయ ఆచారానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఇంగ్లీష్ వాడికి పుట్టిండారా, తుర్కోనికి పుట్టిండారా అంటారు. వాడు పౌరుషం వస్తుంది. మేము ఓట్లేసి మేము గెలిపించి నిన్ను ఈరోజు చేస్తే మాకు ఉద్యోగం కోసం, మా నిరుద్యోగం కోసం, మా నిరుకృష్ట దారిద్ర్యం కోసం, మా పిల్లల చదువు కోసం, మా హాస్పిటల్ కోసం, మా భార్య భర్తలు ఉండడానికి ఇళ్ళ కోసం మిమ్మల్ని నమ్మి అప్పుడు పడతారు. కర్రలు పట్టరు, ఉరికిచ్చి తరిమి కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇది జరగబోయే భవిష్యవాణి. ఆ భవిష్యవాణి కోసం నాయన నరేంద్ర మోడీ డాడీ నీకు నిండు నూరేళ్ళు శతమానం భవతి దీర్ఘాయుసు మానుభవ శతమానమద్దు 1000 సంవత్సరాలు ఉండాలి, సహస్రాబ్దితోటి నువ్వు బ్రతికుండాలా. జనాల తిరుగుబాటు. ఈరోజు గుజరాత్లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఉరికిచ్చి తరిమి కొడుతున్నారు లేదా? హర్యానాలో బీజేపీ పార్టీకి సంబంధించిన మొత్తం బ్యానర్లు ఊడబెక్కుతున్నారు. ఈ డబల్ ఇంజన్లో వినీత్ పోగట్ట బీజేపీ బిడ్డ బీజేపీ నాయకురాలు దంగలు కుస్తీ బిడ్డని రేపు చేయబోతుంటే ఆ దేశం మొత్తం పట్టరాని ఆవేశంతో ఉన్నారా లేదా? రైతులు పండించే పంట గిట్టుబాటు కోసం అక్కడ రైతులు మొన్న ఢిల్లీ పోతే హర్యానా బిడ్డని కాల్చేసిందా లేదా? మొత్తం గరం అయిపోతుంది అక్కడ. నిన్న కాక మొన్న పంజాబ్కు రెండో దఫా తిరుగుబాటు, ఢిల్లీలో రైతులు తిరుగుబాటు చేసిన తర్వాత నరేంద్ర మోడీ
నువ్వు పంజాబ్ పోతుంటే కర్రలు పట్టుకొని రైతన్నలు ఎదురు తిరిగితే నీ సైన్యం నీ మిలిటరీ మొత్తం తోక ముడుచుకొని వెనక పోతే నువ్వు వెనక పేచేయమూడని పోయినావా లేదా? ఇవన్నీ సూచనలు మాత్రమే. చరిత్రలో ఇంకెన్నెన్నెన్నో జరిగినాయి. నిన్ను మించిన నరహంతక పరిపాలకులు, నిన్ను మించిన ప్రజాస్వామిక పరిపాలకులు, నిన్ను మించిన ఎమర్జెన్సీ పరిపాలకులు, అప్రటికిత ఎమర్జెన్సీ పరిపాలకులు, నిన్ను మించిన ఫాసిస్ట్ ప్రభుత్వ పరిపాలకులు, నిన్ను మించిన వాళ్ళు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు జనాల చేతులుండి జనాల ధర్మంగా సనాతన ధర్మంగా నిన్ను వదలక శిక్షించబడక తప్పదు. నీ పార్టీ సర్వనాశనం కాక తప్పదు.